హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం డీజే వాచ్ ఆర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. అన్బాక్సింగ్ అంటే నథింగ్, బాక్స్లో మీకు ఏమి ఉండదు. సో అన్బాక్సింగ్ షార్ట్స్ సింపుల్గా అయితే చూపిస్తాను. ఆ తర్వాతకి ఈ వాచ్ గురించి నా ఎక్స్పీరియన్స్ నేను ఒక 3-4 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీకు ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చూసేద్దాం. ఇక పేరింగ్ విషయానికి వచ్చినట్టయితే పేరింగ్ వెరీ ఈజీ. మీకు డీజో యాప్ అయితే ఉంటుంది. డీజో యాప్లోకి వెళ్ళి మీరు యాడ్ డివైస్ కొట్టినట్టయితే మీకు ఈ డివైస్ అయితే అక్కడ అప్పీర్ అవుతుంది. అవ్వకపోతే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే మీకు ఈజీగా పేర్ అయితే అవుతుంది. పేరింగ్ వెరీ ఈజీ. అండ్ పేరింగ్ అయినాక మీకు యూజర్ ఇంటర్ఫేస్ అంతా యాజ్ యూజువల్ ఉంటుంది. అన్ని స్మార్ట్ వాచెస్కి సంబంధించిన యాప్లు ఎలా అయితే ఉంటుందో మెట్రిక్స్ అన్ని కూడా మీరు అక్కడ నుంచి అయితే చూడవచ్చు. మీ హార్ట్ రేటు, SpO2 అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు అక్కడ నుంచి అయితే మానిటర్ చేయొచ్చు. అండ్ వాచ్ ఫేసెస్ విషయానికి వచ్చినట్లయితే వాచ్ ఫేసెస్ అయితే 4 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి మనకి. మీరు ఇందులో డైరెక్ట్గా ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి అయితే చేంజ్ అయితే చేయొచ్చు. మీరు వాచ్ ఫేసెస్ అనేది 5 వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మీకు ఇంకా కావాలనుకుంటే మాత్రం మీకు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్లో మీకు 100 కంటే ఎక్కువగానే మీకు వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఈ డీజే వాచ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్లీ బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంది. సో స్ట్రాప్స్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు కొంచెం రబ్బర్ మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. రబ్బర్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ చుట్టూ మీకు ఏదైతే ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ అంతా కూడా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు కొంచెం గ్లాసీ ఫినిష్తో వస్తుంది అనమాట. అండ్ మీకు SpO2 సెన్సార్స్ కానీ, హార్ట్ రేట్ సెన్సార్ కానీ, అండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జింగ్ డాక్ చూడడానికి అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది అనమాట. సో మీకు ఎక్కడ కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు బ్రాండింగ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఎస్పెషల్గా డీజే వాచ్ అంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, కొంతమందికి ఇది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. బట్ ఆఫ్ కోర్స్ పెద్ద బ్రాండ్గా ఎదిగాక ఆబ్వియస్లీ అందరు చెప్పుకుంటారులేండి. బట్ అట్లా నేను బ్రాండ్ని అయితే డిగ్రేడ్ అయితే చేయట్లేదు. వీళ్ళు ఒకే ఒక దగ్గర బ్రాండింగ్ అయితే ఇచ్చారు. మనకి ఏదైతే స్ట్రాప్ ఉందో స్ట్రాప్ దగ్గర ఇక్కడ ఒక్కడే మనకి డీజో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. నథింగ్ ఎల్స్. ఇంకా మనకి ఎక్కడ డీజో బ్రాండింగ్ అయితే ఉండదు. చాలా ప్రీమియం లుక్స్ అయితే ఉంటుంది. 2 బటన్స్ ఉన్నాయి కదా, 2 బటన్స్లో పై బటన్ చూసినట్టయితే మీకు అన్లాక్ చేసుకోవడానికి, లాక్ చేసుకోవడానికి అండ్ ఏదన్నా హోమ్కి రావడానికి అని మీకు ఈ బటన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ కింద బాటంలో ఉన్న బటన్ చూసినట్టయితే మీకు ఇది క్విక్ యాక్టివిటీ బటన్. మీకు ఏదైనా వర్కౌట్ మోడ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ ఏమున్నా సరే మీకు ఈ క్విక్ యాక్టివిటీ ద్వారా అయితే మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఓవరాల్గా ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే అంతే. బిల్డ్ క్వాలిటీ కూడా నన్ను అడిగినట్టయితే చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ లుక్స్ ఎస్పెషల్గా చాలా అంటే చాలా ప్రీమియం లుక్స్ ఉన్నాయని అయితే చెప్పాలి. అండ్ ఆ తర్వాతకి దీని యొక్క వెయిట్ మాట్లాడుకున్నట్లయితే మనకి 45 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. పెద్ద వెయిట్ కూడా ఉండదు, మీకు చాలా లైట్ వెయిట్ అని అయితే అనిపిస్తుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది AMOLED డిస్ప్లేతో వస్తుందన్నమాట. 1.3 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో చాలా బ్రైట్ డిస్ప్లే, 550 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. సో నాకు అవుట్డోర్లో కూడా ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో ఓవరాల్గా 2.5 కర్వ్డ్ గ్లాస్తో వస్తుందన్నమాట డిస్ప్లే అనేది. చాలా అంటే చాలా ప్రీమియం లుక్స్ అయితే ఉంటుంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీకు ఇందులోనే ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసుకుంటే మీకు 2 మోడ్స్ అయితే ఉంటాయి. డిజిటల్ కానీ లేకపోతే మీరు అనలాగ్ కానీ పెట్టుకోవచ్చు. సో అది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో అది ఒక మంచి ఆప్షన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఈ వాచ్లో. దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇక UI గురించి వచ్చినట్టయితే ప్రతి వాచ్లో మనం UIని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింపుల్గా మనం చూసినట్టయితే UIలో మీరు టాప్ నుంచి ఇలా బాటమ్ స్వైప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఏమన్నా మీకు మొబైల్కి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయి, అవి ఇక్కడైతే కనిపిస్తాయి. వాట్సాప్ కానీ, మీకు నార్మల్ మెసేజెస్ కానీ. అండ్ బాటమ్ నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే మీకు మెయిన్ మెనూ అయితే వస్తుంది. సో మెయిన్ మెనూ చూసినట్టయితే మీకు చాలా ఫ్లూయిడ్గా ఉంది. UI ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఇప్పటివరకు యూజ్ చేసిన వాచెస్లో సో ఎన్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసామో వాటన్నిటిలో కల్లా నాకు ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అనిపించిన ఏకైక వాచ్ ఇది అని చెప్పాలి. సూపర్ ఫ్లూయిడ్గా ఉంది మీకు. అండ్ ఏదైతే ఈ మెనూ స్టైల్ ఉందో మెనూ స్టైల్స్ కూడా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మెనూ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కాకపోతే మీరు వర్టికల్గా కానీ ఒక 3 స్టైల్స్ అయితే ఉన్నాయి. అది కూడా ఫుల్లీ కస్టమైజ్డ్గా చాలా బెటర్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లో కూడా చిన్న చిన్న థింగ్స్ అన్ని కూడా మీరు వాచ్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మెనూ కానీ UI కానీ ఎక్సలెంట్ అయితే ఉంది. దాని గురించి ఎక్కువగా అయితే నేను ఇందులో అయితే కవర్ చేయలేను, వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. అండ్ మనం రైట్ సైడ్ నుంచి అది లెఫ్ట్ సైడ్ నుంచి కనుక రైట్ సైడ్ స్వైప్ చేసినట్టయితే క్విక్ టాగిల్స్ అయితే ఉంటాయి. యాజ్ యూజువల్ మనకి బ్రైట్నెస్ కంట్రోల్ కానీ, ఫైండ్ మై ఫోన్ కానీ, మనకి బ్యాటరీ సేవర్ కానీ ఇట్లాంటివన్నీ అయితే మనకు ఉంటాయి అన్నమాట. అండ్ ఇక లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మీకు యాక్టివిటీస్ మొత్తం మీకు హార్ట్ రేట్ కానీ, SpO2 కానీ, స్లీప్ ట్రాకింగ్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఇట్లాంటివి అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుందని చెప్పాలి. సెట్టింగ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్స్ మీకు చాలా బాగుంది. UI ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు బెటర్ అని అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే UIలో. సో ఇందాక చెప్పాను కదా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది.
సో 2 మోడ్స్ ఇందా చెప్పినట్టు ఎనలాగ్ డిజిటల్ ఉంటుంది. నేను ఎక్కువగా ఎనలాగ్ మోడ్లో పెట్టి అయితే యూజ్ చేశాను. సో నాకు జరిగిన చేదు అనుభవం ఏంటంటే ఈ వాచ్ నేను 3 days అయితే యూజ్ చేశాను. అన్ని మెట్రిక్స్ అన్ని రికార్డ్ చేశాను. సో అన్బాక్సింగ్ చేసే టైంకి అంటే నేను ఫస్ట్ యూజ్ చేశాక అన్బాక్సింగ్ షార్ట్స్ ఇవన్నీ తీస్తాం. ఆ టైంకి అవి అన్ఫార్చునేట్గా రిషికి తెలియదు కాబట్టి తనైతే అవి మెట్రిక్స్ అయితే పోయాయి అనమాట. బట్ ఎవ్రీథింగ్ నాకు అన్నీ గుర్తున్నాయి. సో నేను రివ్యూ అంతా నా బ్రెయిన్లోనే ఉంది. బట్ మెట్రిక్స్ చూపెట్టలేకపోవచ్చు కానీ నా మీద నమ్ముకుంటే వాటిని అయితే నమ్మండి. సో జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో మెయిన్ ఇందులో మాట్లాడుకోవాల్సింది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేస్తే నేను ఫస్ట్ 100% ఛార్జ్ చేశాను దీన్ని. నేను ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లేకుండా నేను 3 days వరకు అయితే యూజ్ చేశాను. నాకు 100 నుంచి 80%కి అయితే వచ్చిందనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. సో నైట్ స్లీప్ ట్రాకింగ్ కూడా నేను కంటిన్యూస్గా వాడాను. బట్ ఎప్పుడైతే నేను ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేశానో వన్స్ ఆన్ చేసినాక మీకు ఓన్లీ 1.5 days నాకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. అదే నాకు వచ్చే ప్రాబ్లం అనిపించింది. మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసినా మీకు 1.5 days వస్తుంది. అండ్ ఏదైతే వీళ్ళు వాచ్ ఫేసెస్ ఇచ్చారో ఈ వాచ్ ఫేసెస్ తోటి నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. కానీ ఈ వాచ్ ఫేస్ ఒకటి క్లౌడ్ బేస్ ద్వారా నేను ఒకటైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ వాచ్ ఫేస్ పెట్టుకున్నాక నాకు అసలు బ్యాటరీ బ్యాకప్ అనేది దారుణంగా పడిపోయింది. ఎందుకంటే ఫస్ట్లో నేను ఇంప్రెస్ అయిపోయాను 100 నుంచి 80%కి 3 days అంటే ఈజీగా 10 days వస్తుందని. బట్ ఎప్పుడైతే వాచ్ ఫేస్ నేను చేంజ్ చేశాను ఆటోమేటిక్గా మీకు ఇది బ్యాటరీ బ్యాకప్ అనేది 2.5 days 2 daysలో టక్కని మొత్తం అయిపోయింది అనమాట ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసి. సో ఖచ్చితంగా మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేస్తారు, నెంబర్ ఆఫ్ డైల్స్ డైలీ చేంజ్ చేస్తారంటే మాత్రం రైట్ నో నేను దీని అయితే సజెస్ట్ చేయలేను. స్ట్రైట్ అవే నేను ఒకటే వర్డ్ చెప్తాను. సో అదర్వైజ్ మీకు మంచి లుక్స్ ఉన్న స్మార్ట్ వాచ్ కావాలి, సూపర్ డిస్ప్లే ఉన్న స్మార్ట్ వాచ్ కావాలి, బిల్డ్ క్వాలిటీ అంతా బాగానే ఉంది. కానీ ఒకే ఒక్క ప్రాబ్లం నేను నోటీస్ చేసింది. మెయిన్ థింగ్ వచ్చేసి మీకు ఇందులో ఏమంటారు బ్యాటరీ బ్యాకప్ అనమాట. బ్యాటరీ బ్యాకప్ అయితే పర్ఫెక్ట్గా అయితే లేదు. ఎందుకు అనిపించింది అంటే నాకు కొన్నిసార్లు బాగానే వస్తుంది, కొన్నిసార్లు ఆటోమేటిక్ దానంతట అయితే మీకు ఐడియల్ మోడ్లో పెట్టినా సరే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఒకసారి 5 to 6% వితిన్ 10-15 minutes టైం రేంజ్లో మీకు ఇది పడిపోతూ ఉంది. సో నాకు తెలిసి ఇది ఓటీ అప్డేట్ ద్వారా ఏమైనా ఫిక్స్ చేస్తే చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ నాకు వచ్చిన ఒకటి ఏంటంటే అసలు మీకు ఫ్లిప్కార్ట్ లిస్టింగ్లో కూడా దీని అయితే తీసేశారు. సో అది ఏంటనేది అయితే మనకు తెలియదు, దాని మీద మనం కామెంట్ చేయలేం. బట్ ఓవరాల్గా యాజ్ ఆఫ్ నో అయితే అదైతే చెప్పాలి. అండ్ ఇక మెయిన్ మనకి స్మార్ట్ వాచ్ అంటే ఫిట్నెస్ ట్రాకింగ్. సో అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో స్లీప్ ట్రాకింగ్ చేశాను నేను నైట్ అంతా దీన్ని టెస్ట్ చేశాను. నేను లేచినప్పుడు ఎప్పుడైతే లేచాను మార్నింగ్ లేచి చూస్తే ఎగ్జాక్ట్గా స్లీప్ ట్రాకింగ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. అండ్ హార్ట్ రేట్ మానిటర్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది. ఎవ్రీ టైం మీకు హార్ట్ రేట్ అనేది 24 hours మానిటర్ చేస్తూనే ఉంటుంది. అది కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ SpO2 కూడా మీకు 90% యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది. నాకు ఏదైతే ఆక్సిమీటర్లో 99 చూపెట్టినప్పుడు ఇందులో 99 చూపెట్టినప్పుడు ఆక్సిమీటర్లో 98 అలా అయితే ఉంటుంది అనమాట. ఒక 90% వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ 100% దీని మీద అయితే రిలే అవ్వద్దు, ఎస్పెషల్లీ SpO2 ఇప్పుడున్న సిచ్యువేషన్లో. రిమైనింగ్ యాక్యురసీ పరంగా మాత్రం ఖచ్చితంగా బెటర్ అయితే ఉంది. సింగిల్ వర్డ్ అని చెప్పన్న ఈ సోదంతా మాకెందుకు అంటే మాత్రం 3,500 రూపాయలకి మీకు మంచి సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చి ఒక మంచి ప్రీమియం లుక్స్ ఉన్న స్మార్ట్ వాచ్ కావాలంటే కన్సిడర్ చేయండి. బట్ స్టిల్ చెప్తున్నాను మీకు బ్యాటరీ బ్యాకప్లు ఇష్యూస్ అయితే ఉన్నాయి. అప్పటికి మీరు 3,500 కదన్నా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి. ఒకవేళ వీళ్ళు ఆఫర్ ప్రైస్లో 3,500 తీసుకొచ్చారు, రెగ్యులర్ ప్రైస్ మనకి 5,000 అని చెప్పారు. 5,000 కంటే మాత్రం నేను దీని అయితే సజెస్ట్ చేయను. సో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 5,000 నేను సజెస్ట్ అయితే చేయను. ఎందుకంటే రిస్క్లు తీసుకోవడం కరెక్ట్ అయితే కదా బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. మీరు బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎంఏజ్ ఫిట్ నుంచి మంచి మంచి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, వాటికి అయితే వెళ్ళండి. 3,500కి ఓకే రిస్క్ చేయొచ్చు. బ్యాటరీ అనేది నాకు 1.5 days వచ్చినా పర్లేదు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసి మంచి డైల్స్ పెట్టుకుంటే అనుకుంటే మాత్రం దెన్ మీరు అయితే దీన్ని చూస్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్పినట్టుగా 10-12 days అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. ఇది నా రివ్యూ అనేది. సో ఒకవేళ ఓటీ అప్డేట్ వచ్చేమన్నా ఇది బెటర్ అయితే మాత్రం మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. బట్ మిస్ అవ్వకుండా మీరు వీడియోస్ అయితే చూడొచ్చు. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై. Jai Hind. I was on the bench. First I was renting, now I'm collecting rent. First it with the Beamer, now I want the Benz. Spending all the bag like here I go again. Outside says the chirp, now the camera phone. Told you I'ma keep the channels on. Why you acting different when the camera's on? Why you acting different like your paper long? 8-day wake up and I thank God.